శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. మరి ముఖ్యంగా నేడు వార్తల్లో మనకు ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తుంటే మనకు ప్రధానంగా మనకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, మరి నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం, ఆంగ్లం ప్రాక్టికల్స్‌కు రుసుము రూ. 100 అదనపు రుసుము అని రావడం జరిగింది. మనకు ముఖ్యంగా ఇక్కడ మనకు పరీక్ష షెడ్యూల్ ఆల్రెడీ ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు మనకు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. మరి 25 మనకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మరి 26 నుంచి తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. మరి సబ్జెక్టుల వారీగా కాలపట్టికను ఇంటర్ బోర్డు మనకు తెలియపరచడం జరిగింది. మనకు విడుదల చేసింది. ఆల్రెడీ మనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తాయి. ప్రయోగ పరీక్షలు మనకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మనకు 21 వరకు ప్రతిరోజు 2 షిఫ్టులలో ఉంటాయి. మరి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక మొదటి షిఫ్టు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండవ షిఫ్టు ఉంటాయని మనకు ఆంగ్ ఇంటర్ బోర్డు తెలియపరచడం జరిగింది. నేను ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా జనవరి 21 నుంచి ప్రాక్టికల్స్ మనకు ఆహ్, ఇది నిర్వహిస్తారు. అదేవిధంగా మనకు ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షల యొక్క మరి షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్ష షెడ్యూల్ మనకు ఫస్ట్ ఇయర్ మరి పరీక్షలు 25 నుంచి స్టార్ట్ అయ్యి 17 తారీఖు వరకు మనకు కొనసాగుతాయి. మార్చి 17 వరకు. అదేవిధంగా సెకండ్ ఇయర్ పరీక్షలు మనకు ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అయ్యి మనకు మనకు 18 నుంచి మనకు 18 వరకు, మార్చి 18 వరకు చివరి పరీక్షలు అవి. అప్పటితో సెకండ్ ఇయర్ పరీక్షలు ముగిస్తాయి. అదేవిధంగా మనకు టెక్నీషియన్ ఇంకో నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు టెక్నీషియన్ పోస్టులు అని మనకు హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ ముజాఫర్పూర్‌లో మనకు తాత్కాలిక ప్రాతిపదికన మనకు టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు 13 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇది ప్రధానంగా. అదేవిధంగా మనకు ఇంటర్న్‌షిప్ పోస్టులు అని డీఆర్‌డీఓ టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబొరేటరీ కూడా మనకు చండీగఢ్ ఇంజినీరింగ్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మరి అదేవిధంగా ఇంటర్న్‌షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు ఇవి 40కి పోస్టులున్నాయి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. నవంబరు 17న మనకు చివరి తేదీ దరఖాస్తు చేసుకునికి. అదేవిధంగా ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలని రాయను. ఇది రాజస్థాన్ పిలానీలో మనకు సిఎస్ఐఆర్‌కు చెందినటువంటి ఇది సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్. మరి తాత్కాలిక ప్రాతిపదికన కూడా ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి మొత్తం పోస్టులు 23 ఉన్నాయి. మరి అర్హులైన అభ్యర్థులు మరి నవంబర్ 9లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఇదొక ప్రధాన వార్త. మనకు దరఖాస్తు చేశారా? మనకు గుర్తు చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇంతకు మొదలు మనకు చివరి తేదీ, ఎందుకంటే అందుకోసం మరొకసారి నోటిఫికేషన్లు జారీ అయినాయి కాబట్టి ట్రిపుల్ ఐటీ బెంగుళూరులో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు మనకు బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగం అనుభవం ఉన్నవారు చివరి తేదీ నవంబర్ 1న ఈరోజే. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా పోస్టులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కూడా అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అర్హులు. మీరు ఒకసారి వెబ్సైట్ లింక్ మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తారు, చూసుకోండి. ఇంకోటి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ మినహాయింపు కుదరదు అని మనకు తీర్పు వెలువరించినటువంటి హైకోర్టు. ఇది ఎందుకంటే బయట కేంద్రాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు కూడా టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అర్హతను మినహాయించలేమంటూ శుక్రవారం హైకోర్టు కూడా స్పష్టం చేసింది. మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన 3 పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఇది సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల కేడర్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకంలో టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు, కానీ కొట్టివేసింది.
ప్రధానంగా ఇంకో వార్త మనకు ఎస్‌జిటిలో క్రీడాకూట నియామకుల్లో అనర్హులని మనకు కేంద్రానికి సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ గురుకులాలలో గూడా బోధనకు దరఖాస్తుల ఆహ్వానం అని మనకు కలెక్టరేట్ ఇక్కడ మనకు జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. అది పలు మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన బోధన కోసం ఔత్సాహిక అభ్యర్థులకు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి. వెంకటేశ్వర్లు గారు తెలిపారు. కరీంనగర్ బాయ్స్ 2లో ఎకనామిక్స్ బోధించేందుకు మరి జూనియర్ లెక్చరర్ జనరల్ మానకొండూరు బాయ్స్‌లో ఫిజిక్స్ ఒకటున్నాయి. పీజీటీ ఫిజిక్స్ జనరల్ జమ్మికుంట గర్ల్‌లో ఒకటున్నాయి. టీజీటీ సోషల్ మహిళా అభ్యర్థులకు గూడా మరి కరీంనగర్ బాయ్స్ ఒకటిలో మనకు జూనియర్ లెక్చరర్ జియాలజీకి సంబంధించిన పోస్ట్ ఉండడం జరిగింది. మరి ఇది సంబంధిత సబ్జెక్టులలో మీరు ఆహ్, ఎక్కడ అటెండ్ అంటే మొత్తం పూర్తి వివరాల కోసం మనకు కలెక్టరేట్‌లోనే జిల్లా మైనార్టీ ఎప్పుడు అంటే బీఈడీ ఇది పీజీతో పాటుగా సంబంధిత సబ్జెక్టులతో పాటుగా మనకు బీఈడీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. పూర్తి వివరాల కోసం కలెక్టరేట్‌లోని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖలో ఈ నెల 6లోగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా మనకు సెబీలో ఉద్యోగ అవకాశాలని ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఇది స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ భారీ స్థాయిలో ఉద్యోగాలను నియమించుకోవడానికి రెడీ అయింది. మరి 110 ఉన్నత స్థాయికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేసుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇది ప్రధానంగా మనకు వార్త కనిపిస్తుంది. ఉద్యోగ ఇంకోటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌లకు కూడా టెట్ అర్హత ఉండవలసింది హైకోర్టు. అది ఇంతవరకు చదివింది. ఆహ్, తర్వాత పారామెడికల్ కోర్సుల అడ్మిషన్‌లకు గడువు పొడిగింపు అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. మరి పారామెడికల్ బోర్డు సెక్రటరీ ప్రేమ్ కుమార్ ఇక్కడ రాష్ట్రంలోని పారామెడికల్ కోర్సులో అడ్మిషన్ల గడువు మరి పొడిగిస్తున్నట్లు మన రాష్ట్ర పారామెడికల్ బోర్డు సెక్రటరీ బి. ప్రేమ్ కుమార్ తెలిపారు. మరి శుక్రవారం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ పారామెడికల్ కోర్సుల అడ్మిషన్‌లో కూడా మరి ప్రక్రియ గత నెల సెప్టెంబర్ 30న ప్రారంభం కాగా మరి అక్టోబర్ 28తో గడువు ముగిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల భర్తీకి ప్రక్రియ ప్రక్రియను మరోసారి నవంబర్ 27 వరకు పొడిగించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 40 ప్రభుత్వ పారామెడికల్ కళాశాలలుండగా మరి 3,122 సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. 253 ప్రైవేటు పారామెడికల్ కళాశాలలు ఉండగా వాటిలో 24,272 సీట్లు ఉన్నట్లు మరి ఆయన పేర్కొనడం జరిగింది. మరి మొత్తం ఈ యొక్క ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో మొత్తం 21 కోర్సులుంటాయి ఉన్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో కళాశాలలో అడ్మిషన్‌లు పొందని విద్యార్థులు కూడా రెండవ విడతలో కూడా అడ్మిషన్‌లు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు ఈ విషయం. ఇవి సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు. దూర విద్య హ్మ్, పీ పీజీ అభ్యర్థుల మరి ఫీజు గడువు 24 అని ఇవ్వడం జరిగింది. మరి అక్టోబర్ 31న మరి కేఈకి సంబంధించింది క్యాంపస్‌కి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ఎంఏ, ఎంకామ్, అభ్యర్థుల ఫీజులు నవంబర్ 24 వరకు ఫీజులు చెల్లించుకోవాలని మరి ఎల్‌సి డైరెక్టర్ మనకు ప్రొఫెసర్ బి. సురేష్ లాల్ గారు తెలిపారు. అన్ని సబ్జెక్టులకు రూ. 700, 2 సబ్జెక్టుల వారికి రూ. 600 చెల్లించుకోవాలని సూచించారు. అలాగే ఒక్కో సబ్జెక్టుకు ఇంప్రూవ్‌మెంట్‌కు రూ. 300 చెల్లించుకోవాలని ఇతర వివరాల కోసం దూర విద్యా కేంద్ర వెబ్‌సైట్‌లో చూసుకోవాలని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా కేయూ న్యాయశాస్త్రం సెమిస్టర్ పరీక్షల రీషెడ్యూల్ అని ఇవ్వడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది. మరి పరిధిలో అక్టోబర్ 30న జరగాల్సినటువంటి మనకు న్యాయశాస్త్ర విభాగం సెమిస్టర్ పరీక్షలు భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేయగా మరి శుక్రవారం పరీక్షల రీషెడ్యూల్‌ను కూడా కేయూ పరీక్షల నియంత్రణాధికారి మనకు ప్రొఫెసర్
కట్ల రాజేందర్ గారు అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ఎండి ఆసిమ్ ఇక్బాల్‌లు ప్రకటించారు. మూడేళ్ల కోర్సులు ఎల్ఎల్‌బి 4వ సెమిస్టర్ పరీక్షలు, అలాగే 5 ఏళ్ల ఎల్ఎల్‌బి 8వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 3 తేదీన, ఇంజినీరింగ్ బీటెక్ నాన్ సిబిసిఎస్ మరి ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 15 తేదీన జరుగుతాయని, మిగిలిన పరీక్షలన్నీ యథావిధిగా గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకే జరుగుతాయని ఇవ్వడం జరిగింది. మరి పేర్కొనడం జరిగింది మరి ప్రధానంగా. అదేవిధంగా మనకు ముఖ్యంగా చూస్తే 2 నుంచి కేయూ, ఎలీసో 8 వరకే పీజీ కాంట్రాక్ట్ తరగతులు. డిఎడ్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల అని రావడం జరిగింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ పరీక్షల కూడా ఫలితాలను పరీక్షల విభాగం శుక్రవారం విడుదల చేసింది. మరి ఫలితాలు వెబ్సైట్లో మనకు www.bsc.telangana.gov.in లో చూసుకోగలరు. ఇక ఈ డిఎడ్ ఫస్ట్ ఇయర్తో పాటు డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మరి 2024-26 బ్యాచ్ విద్యార్థులు కూడా ఫైనల్ లెసన్ టీచింగ్ ప్రాక్టికల్స్ కూడా 2 విడతలుగా నవంబర్ 10 నుంచి 14 వరకు తేదీ దాకా మనకు నిర్వహిస్తారు. మళ్ళీ నవంబర్ 17 నుంచి 21 వరకు దాకా జరగనున్నాయి ఈ పరీక్షలు. అదేవిధంగా మనకు రాష్ట్రంలో 3,179 వైద్య పీజీ సీట్లు అని, ప్రభుత్వ కళాశాలలో మన కొత్తగా 75 సీట్లు, కాలేజీల వారీగా వివరాలు వెల్లడి. మరి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 3,179 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఉన్నాయని జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ఏడాది మనకు 75 సీట్లు పెరిగితే, ఒక సనత్ నగర్లో ఈఎస్ఐలో మనకు కళాశాలలో 23 పీజీ సీట్లు పెరిగినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలో 2025-26 సంవత్సరానికి గాను పీజీ సీట్ల వివరాలను మరి కాలేజీల వారీగా మనకు ఎన్ఎంఎస్సి తన వెబ్సైట్లో శుక్రవారం విడుదల చేసింది. ఇది మీరు అక్కడికి వెబ్సైట్లోకి వెళ్ళి మా ఛానల్లో డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా గురుకులాలలో అవుట్సోర్సింగ్ నియామకాలని ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. మరి జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో మనకు కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో బోధన సిబ్బందిని నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి కరీంనగర్ బాయ్స్ 2లో లెక్చరర్ ఆల్రెడీ మనకు వివిధ విభాగాలలో మనకు నవంబర్ 26 వరకు ఇది ప్రధానంగా మీరు అక్కడ మీరు సాయంత్రం 5 ఎక్కడ కరీంనగర్ కలెక్టరేట్లో మనకు ఇక్కడ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో నవంబర్ 26 వరకు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు వివిధ మనకు ఆల్రెడీ మన కొండూరులో బాయ్స్ 1లో ఫిజిక్స్ ఉంది, వివిధ మరి కళాశాలల్లో ఉండడం జరిగింది. మరి ఇక్కడ చూసుకోవాలి పూర్తి వివరాలు. మరి మొత్తం నవంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటల లోపల సమర్పించాలి అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇది ప్రధానంగా నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఛానల్ను మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. మీరు నోటిఫికేషన్ రావాలంటే బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ గంటను నొక్కాలి. యాక్టివేట్ చేసుకుంటే మీకు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందగలుగుతారు. ఇది నేటి వార్తలు. మరిన్ని వార్తలు తర్వాత మనకు టుమారో. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.